హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. పిల్లలకైతే ఇక చెప్పక్కర్లేదు, ఎంత ఇష్టంగా తింటారో. స్పెషల్ డేస్లో చేసుకునే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ మసాలాతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ఇక స్టార్ట్ చేద్దామా. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే రుచికి తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్తంత కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ నిమ్మ చెక్క రసం, 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా చికెన్కి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బగారా రైస్ కోసం రైస్ నానబెట్టుకుందాం. నేనైతే మామూలు రైస్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. బగారా రైస్ తాలింపు కొరకు 1/2 కప్ ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. ముందుగా షాజీరా, హోల్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకొని, అలానే 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపాక 3 టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్, వేసుకొని బ్రౌన్ ఆనియన్ వేసుకుంటే రైస్లో మధ్య మధ్యలో క్యారమలైజ్డ్ అయిన టేస్ట్ బాగుంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకొని అలా ఫ్రై చేసి 4 కప్స్ రైస్కి 8 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రైస్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకొని ఉంటే ఇలా బగారా రైస్ రెడీ. ఇలా పొడి పొడిగా రైస్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కోసం ముందుగా స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ గసాలు, 8 క్యాజో నట్స్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్టార్ అనాస, 1 జావిత్రి, 2 ఇంచు దాల్చిన చెక్క, 4 గ్రీన్ ఇలాచి, 6 లవంగాలు, 1 బ్లాక్ కార్డమమ్, స్టోన్ ఫ్లవర్, ఇంచు డ్రై జింజర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇలా 1/2 కప్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలానే 1 టమాటో ప్యూరీ వేసుకొని టమాటో మగ్గనిచ్చి ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి బాగా చికెన్ని కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా, అలానే మరో 3 టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్ని వేసుకొని బాగా కలుపుకొని మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరోసారి 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ని దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా దగ్గరికి జ్యూసీగా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. అయితే
సర్వ్ చేసుకునే దానికి నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. అడుగున బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, చికెన్ ఫ్రై వేసుకొని పైన రైస్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని అద్దిరిపోయే రుచితో ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం